తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేడివేడి పౌడర్ మీద పడడంతో ఒకరు మృతి చెందగా షణ్ముఖానందరెడ్డి, కంబగిరి రాముడు, ధర్మన్ సింగ్, వికాస్, దీపక్ అనే 5గురు తీవ్రంగా గాయపడ్డారు. మరమ్మతులు చేస్తున్న సమయంలో కూలర్ కు రంధ్రాలు పడి అందులో ఉన్న పౌడర్ కార్మికుల మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పెదవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన శివకేశవ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మగూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆధునీకరించారు. అంగన్వాడీ ఆధునీకరణ పనులను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో ఆత్మకూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని రెనోవేషన్ చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని చెప్పారు. గౌరవనీయులు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన ఐటీ శాఖ అమాత్యులు, విద్యాశాఖ అమాత్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో ఆత్మకూరు గ్రామం కొత్తపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని రెన్యువేట్ చేసిన సందర్భంగా ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ రెన్యువేషన్ కి కోకోకోలా కంపెనీ నుంచి మంచి పెద్ద మనసు చేసుకొని ఈ అంగన్వాడీ కేంద్రాన్ని రెన్యువేట్ చేయడం జరిగింది. దాదాపు 6 లక్షల పైన ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ధన్యవాదాలు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు అంగన్వాడీ కేంద్రాలని జగన్ ప్రభుత్వం ఏ రకంగా నాశనం చేసిందో మీ అందరికీ తెలుసు. బిల్డింగులకి రంగులేయడంతో పాటు అంగన్వాడీ వాళ్ళందరికీ యూనిఫామ్ ఇచ్చినట్టు వాళ్ళ పార్టీ రంగులతో చీరలు ఇవ్వడం తప్ప ఇంకేమీ కూడా చేయలేదు. జీతం పెంచుతానని చెప్పి ఆనాడు చెప్పి మరి దాన్ని ఎగ్గొట్టిన పరిస్థితి. అలాగా అతను చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదనే ఇదితో దాదాపు 42 రోజులు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఆందోళన చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పకపోగా వాళ్ళ మీద పోలీసుల చేత కొట్టిపించి వాళ్ళని రోడ్డుకి ఇడ్చి ఎస్మా ప్రయోగించి ఎవరైతే ధర్నా పాల్గొన్నారో వాళ్ళ ఉద్యోగాలన్నీ తీపించేసి అంగన్వాడీ కేంద్రాలన్నీ తాళాలేసి పిల్లలందరినీ ఎల్లగొట్టేసి నానా విధ్వంసం చేసిన హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆనాడని చెప్పి చెప్తాను. తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శనం నిమిత్తం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిరసనలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోటాపోటీ నిరసనలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సహా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీ చేపట్టి రాజ్భవన్ కు వెళ్లారు. అదానీ లంచం వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం, మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వేలాది మంది ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలా కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను టీఎఫ్డీసీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చాంబర్కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ టీఎఫ్డీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకుని సినిమాలు వచ్చేలా చూడాలని, సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డీసీ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు తెలంగాణకి, ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డీసీ అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి, అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని గ్రో చేయాలి. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్లో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రో అయింది. ఆ గ్రోత్ ఇంకా పెరిగేలాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా హైదరాబాద్లో ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో, అది ఇంకా గ్రోత్ అయ్యేలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్డ్గా ఇండియన్ ఫిలిమ్స్ గ్రో అయ్యేలాగా చేయాలి. ఇలాంటి ఎన్నో ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్డీసీ చైర్మన్గా నన్ను నియమించారు. సో ఫిలిం ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి ఏమేమి పనులు చేపియాలి, ఏమేమి చేయాలని ఎఫ్డీసీ వారధిగా ఉంటూ అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడేవి సాల్వ్ చేయాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు సింగిల్ విండో షూటింగ్లు జరిగేలాగా ఇమ్మీడియట్లీ పర్మిషన్స్ వచ్చేలాగా ఎప్పుడు మాకు ఛాంబర్లో డిస్కషన్ జరుగుతాయి. ఇవి ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఈ పాయింట్స్ అన్నీ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ స్మూత్ చేసి అందరికీ ఈ ఎఫ్డీసీ అటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ సీఎం జగన్, కుంభకోణాలు మితిమీరిపోయాయంటూ ఆవేదన. కాకినాడ 3వ బెటాలియన్ మాన్యువల్ స్పోర్ట్స్ ముగింపు ఉత్సవాలు, ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన ఆటల పోటీలు. పిఠాపురంలో 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్. తిరుపతి నగరంలోని బ్యాంకులో దోపిడీకి యత్నం, యువకుడిని పట్టుకుని చితక్కొట్టిన ఖాతాదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.